హాయ్ టు ఆల్. ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం వచ్చేసరికి శ్రీ పాండురంగ స్వామి ఆలయం అండి. ఈ ఆలయం వచ్చేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో ఉంది. ఈ ఆలయం వచ్చేసరికి 1929 బ్రిటిష్ కాలంలోనే ఈ ఆలయం అయితే ఇక్కడ స్వామివారైతే స్వయంభూగా వెలిశారు. అప్పుడున్న బ్రిటిష్ కాలంలో స్వామివారు స్వయంభూగా వెలిశారండి. ఇక్కడ ఈ ఆలయంలో విశేషత ఏంటంటే మనము స్వామివారికి ఎక్కడైనా ఏ ఆలయానికైనా వెళ్తే కొబ్బరికాయ అన్నది తీసుకొని వెళ్తాము. మన కోరికలు కోరుకుంటూ కొబ్బరికాయ అన్నది నివేదనగా చేస్తాం అనమాట. కానీ ఇక్కడ ఈ ఆలయంలో ఏంటంటే పటికి బెల్లం అయితే కనుక స్వామివారికి చాలా ఎంతో ఇష్టమైనదనమాట. ఆయనకి ఎంతో ప్రీతికరమైనది పటికి బెల్లం. అదే కాకుండా తులసి మాల. అదే కాకుండా ఇక్కడ స్వామివారికి మనము గర్భాలయంలోకి వెళ్ళి ఆయన పాదాలు తాకి మన మనసులో ఉన్న కోరిక అయితే కోరుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఆలయం ప్రాంగణం అంతా కూడా స్వామివారి రూపాలతోటి అయితే ఉన్నాయి. అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అయితే మహారాష్ట్రలో పుండరీపురం తర్వాత అంత గొప్ప మహిమాన్యత కలిగిన ఆలయ క్షేత్రం అయితే కనుక చిలకలపూడిలో ఉంది శ్రీ పాండురంగ స్వామి ఆలయం. ఈ క్షేత్రానికి కీర పుండరీపురం అని పేరు కూడా ఉంది. పూర్వకాలంలో దోస వ్రతం అని చేసేవారంట. అంటే దోస విత్తులను నాటి వాటిని చెట్టుగా అయ్యేంత వరకు వాటిని సంరక్షించి వాటికి కాయలు కాశాక ఆ దోసకాయల్ని నివేదన చేసేవారంట. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలసారండి. అది నేను ఫస్ట్లోనే చెప్పాను. దానికి కారణం భక్త నరసింహుడు అనే భక్తుడు. పూర్వం నరసింహ గారు విశాఖపట్నం దగ్గరున్న బొబ్బిలి అనే గ్రామం నుంచి వ్యాపార రీత్యా చిలకలపూడి వస్తూ ఉండేవారు. అక్కడ మహారాష్ట్ర పండరీపురం వెళ్తూ అక్కడ ఒక గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉండేవారు. వ్యాపారంలో సంపాదించిందంతా పాండురంగ స్వామి వారి భజనలకు, అన్నదానాలకు మరియు వారి ప్రచారాలకు ఉపయోగిస్తూ ఉండేవారు. అలా చేస్తూ ఉండగా కొన్నాళ్లకు స్వామివారి స్వప్నంలో కనబడి ఒక ఆలయాన్ని అయితే నిర్మించమన్నారండి. అప్పుడు గర్భాలయంలాగా నిర్మించారు. నరసింహ గారు ప్రచారం అయితే చేశారండి, స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలుస్తారు అని చెప్పి. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైం అనమాట, 1929వ సంవత్సరం. అప్పుడు స్వామివారు స్వయంభూగా ఎలా వెలుస్తారని చెప్పి ఆ గర్భాలయం లోపలికి వెళ్ళి అక్కడ తనిఖీ చేసి తాళాలు వేసి సీల్ చేసేసి బయట బందోబస్తు కూడా చేశారు. అప్పుడు నరసింహ మరియు కొందరు భక్తులు ఆ రోజు బయట కూర్చొని భజనలు అయితే చేశారండి. పాండురంగ స్వామి భజనలు అయితే కనుక చేశారు. ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఉదయం 10-10:30 సమయానికి స్వామివారు పైన ఆకాశం నుంచి ఒక వెలుగులాగా వెలిసి అక్కడ ఆ పీట మీద అయితే కనుక స్వయంభూగా వెలిశారు. అప్పుడు అక్కడున్న భక్తులకి నిదర్శనం అన్నమాట, స్వామివారు స్వయంభూగా వెలిశారని నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఆలయం దగ్గర ఇక్కడ కోనేరు ఉంది. అదే కాకుండా ఈ ఆలయం చాలా పెద్దదండి. ఇక్కడ మనకి ఖాళీ స్థలం ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ చాలా చుట్టుపక్కల కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. మేము కార్తీక మాసంలో మా ఫ్రెండ్స్తో వచ్చానన్నమాట. చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం. కానీ ఈ రావి చెట్టుకి 450 సంవత్సరాలండి. గుడి కట్టిన నాటికి ఈ రావి చెట్టుకి 360 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఆలయం కట్టి 90 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ రావి చెట్టుకి అయితే కనుక 450 సంవత్సరాలు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ సహస్రలింగాలు అయితే ఉన్నాయి. మధ్యలో మహాలింగం ఉంటుందండి. సహస్రలింగాల మండపం అన్నమాట. చాలా చాలా పవిత్రంగా పులకించిపోద్దండి. ఇక్కడైతే కనుక ముందైతే ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇందాక చూపించాను కదండి, రావి చెట్టు చుట్టూరు అయితే కనుక మనకి 108 ఉప ఆలయాలు అయితే ఉంటాయి. చాలా పెద్ద ఖాళీ స్థలం అయితే ఉంది అక్కడ. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. ఇంకా చిలకలపూడి వచ్చాక ఇక్కడ అంతా కూడా మీ అందరికీ తెలిసిందే కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఉంటుంది. మా ఫ్రెండ్స్ మేమందరం కూడా కలిసి తీసుకున్నాం అనమాట. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.